హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు 50 ఎగ్స్ అండి, 50 ఎగ్స్ అండ్ 70 చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకో నేను రీజను మీకు చెప్తానండి. ముందుగా అయితే ఇప్పుడు వీడియోని మీరు వాచ్ చేసేయండి, కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. వేడివేడిగా ఎంతో రుచికరంగా మంచి గ్రేవీతో ఎక్కువ మందికి మీరు ఎగ్స్ కానీ లేకపోతే చికెన్ కూడా ఇదే సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. ఎగ్ ఆర్ చికెన్ ఎనీ వెజిటబుల్ కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఎంతో రుచికరంగా ఉండడమే కాదు, అంతమందికి కూడా మనకు సర్దుబాటు మనము చేయగలం అనమాట. చూడండి, చపాతీస్ కూడా నేను ఒక 60-70 వరకు చపాతీస్ చేశాను. 50 to 60 ఉన్నాయండి ఎగ్స్. అవన్నీ నేను కర్రీ చేస్తున్నాను. ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి, మీకు కూడా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ముందుగా నేను ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ బాయిల్ చేసేసుకుందాము. ముందులో జాగ్రత్తగా అండి, ఈ ఎగ్స్ అంటే మనము ఒక్కసారి ఏదైనా కొంచెం టచ్ అయినా కూడా పగిలిపోతాయి కదా, బ్రేక్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా అన్ని కుక్కర్లో నేను సెట్ చేసేసుకున్నాను. తర్వాత వాటర్ కూడా వేసుకొని సగం కుక్కర్ వచ్చే వరకు వాటర్ వేసుకొని కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు అవి ఎగ్స్ అన్నవి బ్రేక్ కాకుండా వస్తాయన్నమాట. ఒక హ్యాండ్ఫుల్ రాక్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. చక్కగా విజిల్ పెట్టేసుకుని కేర్ఫుల్గా ఇది మనము ఎగ్స్ అన్నీ కుక్ అయ్యే వరకు ఉడికిచ్చేసుకుందాము. మసాలా కోసం చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను ఒక 2 పిడికెళ్ళ వరకు ఎండు కొబ్బరి వేసానండి. అవి చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత 5 వరకు నేను ఇవి ఆనియన్స్ యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. కాస్త తగ్గించే వేసుకోండి, మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూను హల్దీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రోస్టెడ్ ధనియా పౌడర్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రోస్టెడ్ జీరా పౌడర్, అకార్డింగ్ స్పైసీనెస్ కారపొడి యాడ్ చేసుకున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. గరం మసాలా అండి 1 టీ స్పూను. అవన్నీ మెత్తగా వెన్నలాగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. టొమాటోస్ కూడా 5-6 టొమాటోస్, పండిన టొమాటోస్ సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు కూడా నేను సన్నగా స్లిట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి, వెడల్పుగా ఉండి థిక్నెస్ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నానండి. అకార్డింగ్ యువర్ టేస్ట్ అండి ఆయిల్ అన్నది. నేనైతే ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను అనమాట. ఇందులో హోల్ గరం మసాలా, షాజీరా, ఏలకులు, ఇలైచి అవన్నీ వేసుకున్నాను. అది బాగా చిటపటలాడిన తర్వాత టొమాటోస్, బాగా పండిన టొమాటోస్ వేసేసుకున్నాను అనమాట. అవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేశాను. కొత్తిమీర కూడా వేశాను, కాబట్టి గ్రీనిష్గా ఉంది. మీరు 3 టేబుల్ స్పూన్స్ నిండా వేసుకొని బాగా చక్కగా చూడండి, టొమాటోస్ అన్నీ బాగా మ్యాష్ అయ్యే వరకు మగ్గిచ్చేసుకున్నానండి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాగా స్మూత్గా చేసుకోవాలండి, బ్లెండ్ చేసుకోవాలి మసాలా. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఆయిల్లో డైరెక్ట్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పైన అంతా మనకు చిట్లుతుంది. కాబట్టి నేను టొమాటోస్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్. చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దాము. తర్వాత బాగా ఒక 2-3 పిడికెల వరకు కొత్తిమీర వేసానండి, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇవి గ్రీన్ చిల్లీస్ కారం చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 7-8 వరకు వేసుకున్నానండి నేను పచ్చిమిర్చిని. చూడండి, కోడిగుడ్లన్నీ బాగా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు షెల్స్ అన్నీ తీసి మనము పక్కన పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో ఈ మసాలాను కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. ఒకసారి వాటర్ వేసుకుంటున్నానండి. ఒక 500 ml వరకు వాటర్ వేసుకున్నాను. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మంది ఇంటికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, బర్త్డే పార్టీస్ కానీ, ఎవరైనా ఇంటికి వస్తున్నారు, లేదా మీరు ఎక్కడికైనా జర్నీస్ అలా వెళ్తున్నారు, అలాంటప్పుడు కాస్త ఎక్కువ క్వాంటిటీలో మనకు ఫుడ్ అవసరం అవుతుంది. కాబట్టి మీరు ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఫుడ్ డొనేట్ చేస్తున్నామండి, అందువల్ల చేస్తున్నాము. చెప్పకూడదు అనుకున్నాను వీడియో తీసినప్పుడు, కానీ కొంతమంది ఇన్స్పైర్ అవుతారన్నట్టుగా నేను చెప్తున్నాను. తర్వాత ఇవి 5 kgs ఉందండి గోధుమ పిండి, బాగా జల్లించి పెట్టుకున్నాను, ఫ్రెష్గా ఉన్నది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. కాస్త షుగర్ వేసానండి, ఒక పిడికెడు వరకు షుగర్ వేసుకుంటే మనకు మంచి కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట. కాస్త ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నార్మల్గా మనము గోధుమ పిండి చపాతీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా తయారు చేసి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేస్తే మనకు సాఫ్ట్గా మృదువుగా వచ్చేస్తాయండి. షుగర్ వేయడం వల్ల మనకు చపాతీస్ మంచి కలర్ రావడమే కాదు, మంచి కరకరలాడుతూ వస్తాయి, చాలా టేస్ట్గా కమ్మగా వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల నేను షుగర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత
ఇది బాగా మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ నేను వాటర్ 1 లీటర్ వరకు యాడ్ చేశాను. తర్వాత ఆల్రెడీ ఇది కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసానండి. మీరు కావాలంటే ఒక స్లిట్ అలా చిన్నగా నైఫ్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవచ్చు. అప్పుడు మసాలా బాగా దిగుతుంది. ఇది నేను తడిపి పెట్టేసుకున్నాననమాట. చూడండి ఎంత సాఫ్ట్‌గా, మరీ గట్టిగా తడుపుకోవద్దండి. కొంచెం సాఫ్ట్‌గా ఉంటే మనకు బాగుంటుంది. మృదువుగా వస్తాయి చపాతీలన్నీ. చూడండి నార్మల్గా మనము కాస్త పెద్దగానే చేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే సైజు చిన్నది చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. నార్మల్గా మనము చపాతీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా రోల్ చేసేసుకోవాలి. నేనైతే ఫాస్ట్‌గా చేసేసుకుంటున్నాను. ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇద్దరుంటే ఫాస్ట్‌గా అయిపోతుందండి వర్క్. ఇప్పుడైతే నేను చపాతీలు చూడండి అన్నీ ఇట్లా చేసుకున్న తర్వాత ట్రయాంగిల్స్ వేసుకుంటున్నాను. లేయర్స్ అనేది బాగా వస్తాయి. బాగా పొంగుతాయండి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల. నార్మల్‌గా రౌండ్‌గా చిన్న వాటికంటే ఇలాంటివి కొంచెం షేప్ అవుట్ అయినా కూడా ఏం కాదు. మనకు సాఫ్ట్‌గా బాగా ఫ్లఫీగా వస్తాయి కాబట్టి నేను ఎప్పుడు ఇదే రికమెండ్ చేస్తాననమాట. షేపు అనేది ఏం మ్యాటర్ కాదండి మనకు. బాగా పొంగుతూ సాఫ్ట్‌గా ఎంతసేపు అయినా కూడా 3, 4 అవర్స్ అయినా కూడా మనకు ఇలా పొరలుగా సాఫ్ట్‌గా వస్తాయి కాబట్టి నేను ఎప్పుడు ఇదే ట్రయాంగిల్ షేప్ అనేది ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాననమాట. మీరు కావాలనుకుంటే రౌండ్ అయినా స్క్వేర్ అయినా మీ ఇష్టం. ఫాస్ట్‌గా నేను రోల్ చేసేసుకుంటున్నానండి. కాస్త పొడి పిండి వేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కూడా ఇలా రోల్ చేసేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చినా కూడా లైక్ చేయడం మర్చిపోకండి. బాగా వేడిగా ఉన్న పెనం పైన 2 వైపులా కాస్త ఆయిల్ వేసుకొని నార్మల్గా మనము రెగ్యులర్గా చపాతీలు కాల్చుకుంటాం కదండి, అదేవిధంగా కాస్త ఎక్కువ ఆయిల్ వేస్తే మనము ఫుడ్ డొనేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కాస్త లేటుగా తిన్నా కూడా బాగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను కాస్త ఎక్కువనే వేసుకుంటున్నాను ఆయిల్ ఘీ అన్నది మీ ఇష్టము. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత బ్యూటిఫుల్గా మనకు పొంగుతున్నాయి కదా మన చపాతీస్ అన్నీ. మీరు కూడా ఎప్పుడన్నా ఎక్కడికన్నా ప్రయాణాల్లో కానీ లేకపోతే ఇంటికి ఎవరైనా వస్తున్నారన్నప్పుడు గెట్ టుగెదర్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఇదే మసాలాస్తో ఏదైనా చికెన్ కానీ వెజిటబుల్స్ కానీ ఏది వేసినా కూడా కర్రీ చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఎన్ని కావాలంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు చపాతీలు వేపించుకుంటున్న తర్వాత ఎంత బాగుంటున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ విధమైన చపాతీని, తర్వాత ఎగ్ కర్రీని. ఈ ఎగ్ కర్రీ మనకు ఫ్రైడ్ రైస్ నార్మల్గా మనము బగారా రైస్లో కూడా బాగుంటుంది, లేకపోతే వైట్ రైస్లో అయినా బాగుంటుంది. ఇంకా చపాతీలో అయితే హిట్ అండి, ఆల్ టైమ్ హిట్ ఇది. ఫాస్ట్గా చేసేసుకొని అన్నీ నేను బాక్స్లో ప్యాక్ చేసేసుకుంటున్నాను. వేడిగా ఎంతో రుచికరంగా డెలీషియస్ అయినటువంటి చూడండి ఎగ్స్ అన్నవి ఒక్క చోట కూడా మనకు బ్రేక్ కాకుండా కంప్లీట్గా ఎగ్స్ అనేవి ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా నేను చేసినట్లు చేసి నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకొని ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయడం కానీ ఏదైనా మీకు గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ కూడా. చూడండి ఒక చపాతీ పైన మీకు వేసి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా అవసరం అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నానండి. మంచి రెసిపీస్ నేను అప్లోడ్ చేశాను. మంచి రెసిపీస్ ఇంకా అప్లోడ్ చేయబోతున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ఈజీ కుకింగ్ ఏపీని తప్పకుండా ఫాలో కావాలని నేను హోప్ చేస్తున్నానండి. అన్ని పెద్ద టిఫిన్స్లో వేసుకున్నాను నేను. వేసేసుకొని ఇంకా పంపించేయడమే ఇంకా తర్వాయి. ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా ఉన్న మన ఎగ్ కర్రీ 60 ఎగ్స్ అండి ఇవి. తర్వాత 80 చేశాను నేను చపాతీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.